హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతా ఉంది. జీటీ వర్సెస్ ఆర్‌సీబీ. మొత్తం ఈ మ్యాచ్ పైన అందరూ కూడా ఫోకస్ పెడతా ఉన్నారు. గత కొద్ది రోజులుగా అలరిస్తా ఉన్న ఐపీఎల్ ముగింపు దశకైతే వస్తా ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు? రెండోసారి ఐపీఎల్ కప్పు 2 జట్లకు కూడా ఒకసారైతే విజయం సాధించాది. ఈ రెండోసారి విశేషంగా ఎవరు విజేతలు కాబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఉత్కంఠగా అయితే కొనసాగుతా ఉంది. ఈ విషయాలైతే తెలుసుకుందాం. మనతోని సీనియర్ స్పోర్ట్స్ అనలిసిస్ట్ సుధీర్ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అనిల్, ఎలా ఉన్నారు చెప్పండి? సూపర్. సూపర్ సార్. సార్ ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతా ఉంది? చాలా మంది కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. 6:30 ఎప్పుడవుతుందా? ఎప్పుడు మ్యాచ్ చూద్దామా? ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందని కూడా అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? వెల్, వెన్ యూ టాక్ అబౌట్ అహ్మదాబాద్, ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి స్టేడియం కండిషన్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక్కడ కొన్నిసార్లు మనం క్రికెట్ చరిత్రలో చూసినట్టయితే కొన్ని ఎక్సైటింగ్ ఫినిషెస్ చూసాం. కొన్ని వన్ సైడెడ్ ఫినిషెస్ కూడా చూసాం. బట్ నాకేమనిపిస్తదంటే ఈరోజు డెఫినెట్‌లీ ఒక ఎక్సైటింగ్ ఫినిషే కావచ్చు. ఎందుకంటే 2 టీమ్స్ హావ్ రియల్లీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్. ముఖ్యంగా ఆర్‌సీబీ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో దే లుక్ లైక్ డిఫెండింగ్ చేసుకునే క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయని చెప్పి నిరూపిస్తూ వచ్చారు. ఫ్రమ్ ద టైమ్ దే డిఫీటెడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్ దేర్ ఓపెనింగ్ మ్యాచ్. తర్వాత చాలా అద్భుతంగా ఆడారు వాళ్ళు అసలు యాక్చువల్‌గా. మధ్యలో ఆఫ్‌కోర్స్ డిఫీట్స్ ఉన్నాయి, లేవని కాదు. అండ్ ఒకవైపు మీకు గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్‌లో ట్రబుల్స్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ ఆ పర్టిక్యులర్ మ్యాచ్ అగైన్స్ట్ ఢిల్లీ ఆ 1 రన్ తోటి విక్టరీ సాధించిన తర్వాత లక్ అనేది వాళ్ళ వైపు రావడం. అండ్ ఔట్ ఆఫ్ 10 మ్యాచెస్‌లో 7 విన్స్ సాధించారు. కావాల్సినటువంటి విక్టరీస్. అండ్ సెకండ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయినారు అంటే డెఫినెట్‌లీ వాళ్ళ కన్సిస్టెన్సీ కూడా అద్భుతంగా ఉంది లాస్ట్ 7, 8 మ్యాచెస్, డౌటే లేదు. అండ్ both the teams captains are leading by example. Patidar is playing extremely well for హ్మ్. RCB, and in the same manner లో శుభ్మన్ గిల్ ఎంత చెప్తే తక్కువనే, అతను కూడా ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. లాస్ట్ మ్యాచ్ ఉదాహరణ తీసుకోవచ్చు మనం. వండర్ఫుల్ సెంచరీ సాధించి ఫామ్ లో ఉన్నాడు. అండ్ దట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు హోమ్ గ్రౌండ్ కనుక సపోర్ట్ ఉంటది, ఉండదని కాదు. బట్ సేమ్ టైం బిట్ ప్రెషర్ కూడా ఉండవచ్చు. అండ్ ఆర్సీబీకి ఇక్కడ కొన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. కొన్ని అఫ్‌కోర్స్ బిటర్ మెమోరీస్ ఉన్నాయి, ఎక్స్‌పీరియన్స్. బట్ ఇదే స్టేడియంలో ఐ థింక్ వాళ్ళు ఐపీఎల్ కప్ కూడా సాధించారు గనుక ఐ థింక్ దట్ కాన్ఫిడెన్స్ షుడ్ హెల్ప్ దెమ్. అండ్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ విరాట్ కోహ్లీ ప్లేస్ టుడే బికాస్ ఈస్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ అవునవునవును. ఎవ్రీబడీ ఈస్ జస్ట్ లుకింగ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ టుడే. నో డౌట్. సార్ క్వాలిఫై 1 చూసాము. ఆర్‌సీబీ డైరెక్ట్‌గా ఫైనల్‌లోకొచ్చింది. కానీ జీటీ మాత్రం అలా కాదు. క్వాలిఫై 2కెళ్ళి అక్కడ గూడా ఆర్ఆర్ లాంటి జట్లని ఎదుర్కొని ఇటు ఫైనల్‌కొచ్చింది. సో, అదేమన్నా అడ్వాంటేజ్‌కి జీటీకి అవకాశం ఉందంటారా? ఆ అవకాశం సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్పోయినారు. అండ్ ఆ అవకాశం మీరన్నట్టుగా 2 చేతుల చెబుతున్నారు జీటీ. అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచి, అదే మీకు టాప్ 2లో ఉన్నట్లయితే ఆ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది ఉంటది. అంటే ఒక ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఓడిపోయినా గాని నెక్స్ట్ మ్యాచ్‌లో ఆడేటందుకు ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ మ్యాచ్ బికమ్స్ జస్ట్ లైక్ ఎ సెమీ ఫైనల్ ఫర్ యూ. అండ్ దే ప్లేడ్ సూపర్బ్‌లీ. లాస్ట్ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడారు. 200 ప్లస్ స్కోర్. నిజంగా చెప్పాలంటే ప్రతిసారి ఈజీ కాదు. బట్ అవును. అయినా గాని దే వర్ ఆఫ్ టు ఎ గుడ్ స్టార్ట్. ఆఫ్‌కోర్స్ బిట్ ఆఫ్ లక్ వాళ్ళ ఫేవర్‌లో ఉండేది. సాయి సుదర్శన్ క్యాచ్ డ్రాప్ కావడం, ఆ తర్వాత ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్లేడ్ సూపర్బ్‌లీ రియల్‌గా చెప్పాలంటే. చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ వాళ్ళకి మెయిన్ స్ట్రెంతే అది. వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఏందంటే టాప్ 3 బ్యాటర్స్. అవును. అదొకటి అడ్వాంటేజ్. అండ్ మీకు ఆర్‌సీబీకి అట్లా కాదు. ఆర్‌సీబీకి నేను అనుకుంటాను కృణాల్ పాండ్యా వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ లేదని కాదు జీటీ కానీ, బట్ వీళ్ళందరూ ఫామ్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది బౌలింగ్‌లో అనిల్. మరొక బౌలింగ్ వెపన్ జాయిన్ అయింది. వాళ్ళకి ఆల్రెడీ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది వాళ్ళకు. రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో. రాషిద్ ఖాన్ ఆఫ్ కోర్స్ యూ కెన్ ఇంక్లూడ్ హిమ్. థో ఈస్ బీన్ ఎ బిట్ ఎక్స్‌పెన్సివ్ దిస్ సీజన్ ఇన్ సమ్ మ్యాచెస్. అండ్ వాళ్ళకు రియల్‌గా చెప్పాలంటే జేసన్ హోల్డర్ 10 మ్యాచెస్‌లో మీరు రన్స్ ఏం స్కోర్ చేయలేకపోయాడు. బట్ హి హస్ అవును. టేకెన్ అరౌండ్ 17 వికెట్స్. అండ్ మొన్న కూడా మ్యాచ్‌లో అతడు ఆ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోవడంతోటి వాళ్ళు ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోయారు. ఒక సిట్యుయేషన్‌లో 230, 240 మరొకసారి సాధ్యంగా కనబడింది ఆర్ఆర్‌కు. అండ్ అవును. జేసన్ హోల్డర్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోయినాడు. సో, ఇట్స్ గోయింగ్ టు బి గుజరాత్ బౌలింగ్ వర్సెస్ ఆర్‌సీబీ బ్యాటింగ్. బికాస్ ఆర్‌సీబీకి వండర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. గుజరాత్‌కి కూడా ఉంది. బట్ గుజరాత్‌కు బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ బౌలింగ్‌లో ఉంటది. ఆఫ్‌కోర్స్ ఆర్‌సీబీలో కూడా మీకు భువనేశ్వర్ అండ్ హేజల్‌వుడ్ సరిపోతారు. అంటే పవర్ ప్లేలో అవునవును. కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్ తీసుకున్నట్లయితే శుభ్మన్ గిల్‌నో, సాయి సుదర్శన్‌నో, బట్లర్‌నో త్వరగా ఔట్ చేసినట్లయితే ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతారు. సో,
వాళ్ళ లైనప్ కూడా అద్భుతంగానే కృణాల్ పాండ్యా మధ్యలో చాలా చక్కటి వెరైటీ బౌలింగ్ కనబరుస్తున్నాడు. ఒక వింటేజ్ కృణాల్ పాండ్యాని చూస్తున్నాం ప్రతి ఇయర్ గూడా. కొత్త కొత్త బౌలింగ్ యూ నో చేస్తుంటాడతను. సో, వాళ్ళకి కూడా బౌలింగ్ లైనప్ చక్కగానే ఉంది. బట్ ఆన్ పేపర్ డెఫినెట్‌లీ యూ నో ఆహ్, గుజరాత్ ఈస్ లుకింగ్ స్ట్రాంగర్ అండి. సార్ అంటే ఇక్కడ ఆర్‌సీబీకి అవకాశాలు ఎంత శాతం ఉన్నాయని అంటారు? అంటే వాళ్ళకున్న బలాలేంటి అంటారు? వీక్‌నెస్ ఏమున్నాయంటారు ప్రధానంగా? వాళ్ళ మెయిన్ బలం ఏమేంటంటే బ్యాటింగ్. నో డౌట్ బ్యాటింగ్. అబౌట్ ఇట్. బికాస్ వాళ్ళు ఈ సంవత్సరం చూసినట్లయితే చాలా 200 స్కోర్స్ 200 స్కోర్ చేశారు. 200 స్కోర్స్ 4, 5 కూడా చేజ్ చేశారు. అవునవును. సో, దాంతోటి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళ మెయిన్ బలం బ్యాటింగ్. అబ్సల్యూట్‌లీ. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ గుజరాత్‌కు బోత్ ఆఫ్ కోర్స్ బౌలింగ్, బ్యాటింగ్ 2 ఉన్నాయి. హ్మ్. బట్ వాళ్ళ బ్యాటర్స్ రాణించినప్పుడు మాత్రమే బౌలర్స్ రాణించడం చూసాం. అట్లా కూడా జరుగుతుంది వాళ్ళది. లేకుంటే 140, 150 టార్గెట్స్ అంత పెద్ద డిఫెండ్ చేసుకున్నటువంటి అది కూడా లేదు. ఎంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉన్నా. సో, ఆర్‌సీబీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏందంటే వాళ్ళ బ్యాటర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఎక్కువ స్కోర్స్ నమోదు చేస్తున్నారు. ప్రెషర్ బౌలర్స్ పైన ఉంచటం లేదు. బట్ బౌలింగ్‌లో కూడా మీకు భువనేశ్వర్ చాలా వండర్‌ఫుల్ బౌలింగ్ చేశాడండి. ఈ అవునవును. ఈ సీజన్ మొత్తం గూడా. అండ్ హేజల్‌వుడ్ వచ్చిన తర్వాత ఆఫ్‌కోర్స్ వాళ్ళకు ప్లస్ పాయింట్ రసీద్ గూడా పర్వాలేదు. మంచి సపోర్ట్ అందిస్తున్నాడు. శ్రేయాస్, హ్మ్. హ్మ్. కృణాల్ ఐ మీన్ యూ నో ఆఫ్‌కోర్స్ వాళ్ళు షెఫర్డ్‌ని ఆడించినట్లయితే వాళ్ళకు ఒక ఎక్స్‌ట్రా బౌలర్ ఉంటాడు. ఉండడని గాదు. ఆడించే ఛాన్సెస్ గూడా లేకపోలేవు. ఎందుకంటే ఈరోజు ఫిల్ సాల్ట్ కూడా ఫిట్‌గా లేడు పూర్తిగా. బెతల్ మనందరికీ తెలిసిందే ఇంజ్యూరీ అయింది అతనికి. అండ్ వాళ్ళది డౌట్‌ఫుల్లే ఉంది గనుక ఐ థింక్ డఫీ తోటే పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్‌ట్రా బౌలర్ కావాలి. ఎందుకంటే గుజరాత్ అవునవును. బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది గనుక. దే మైట్ గో ఫర్ డఫీ టుడే బికాస్ డఫీ, హేజల్‌వుడ్ అండ్ భువనేశ్వర్ దే 3 మేక్ వండర్‌ఫుల్ అటాకింగ్. సార్ అంటే ఇప్పుడు జీటీ గూడా మనం కొంతమంది ప్లేయర్స్ చూస్తా ఉన్నాము. వాళ్ళని ఎవరు ఔట్ చేయకుండా సెల్ఫ్‌గా ఏదైతే బ్యాటెళ్లి వికెట్ల మీద పడడము, అలా జరుగుతా ఉంది. అలాంటియేమన్నా ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశాలున్నాయా? ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది అక్కడక్కడ కనిపిస్తా ఉంది జీటీ పైన. ఎట్లుంటుంది అలా యాహ్! ఫైనల్‌లో బట్ గూడా అది అలా బట్ రిపీట్ అయితే? హ్యాట్రిక్ కాకపోవచ్చు. బికాస్ అవుతుంది. అంటే కొంచెం కొంతమంది అతను సాయి సుదర్శన్ ఏందంటే అతను టైమింగ్ ఎక్కువగా చేస్తుంటాడు. బ్యాట్ కొంచెం హ్యాండిల్ లూజ్‌గా పడతాడు. ఎందుకంటే ఆహ్, అతని టెక్నిక్ డిఫరెంట్‌గా ఉంటది. రియల్‌గా. అంత లూజ్‌గా చాలా మంది పట్టుకోరు. సో, అక్కడ మీరన్నట్టుగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి 2 టైమ్స్. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రిపీట్ బికాస్ అంటే రేర్ చేంజ్ అకేషన్స్ చేసుకొనొస్తారా అవన్నీ కూడా. సాయి ఫ్రీ సుదర్శన్ పక్కా ప్లాన్‌తోనొచ్చే అవకాశం యాహ్! ఉందంటారా? వస్తాయి. ఫ్రీక్ డిస్మిసల్స్ ఇవన్నీ కూడా క్రికెట్‌లో జరుగుతూ ఉంటాయి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రిపీట్. అంటే ఇప్పుడు జీటీ గెలవాలంటే జీటీ ఎటువంటి వ్యూహాలతోని ముందుకొస్తే బావుంటుందని అంటారు? ఎందుకంటే ఒక్కొక్కసారి గూడా వాళ్ళు మంచి మంచి ప్లాన్‌తోనేస్తా ఉన్నారు. కానీ ఇంప్లిమెంట్ కాడ ఎక్కడనో సరిగ్గా చేయట్లేదా అనేది గూడా కనిపిస్తా ఉంది. ఎలాంటి ప్లాన్స్‌తోనొస్తే బావుంటుందంటారు? ఐ థింక్ వాళ్ళ అన్నీ బానే ఉన్నాయండి. డౌటే లేదు. అవును. అంటే వాళ్ళ ప్లానింగ్ బానే ఉంది. లాస్ట్ మ్యాచ్‌లో అగ్రెసివ్ అప్రోచ్ కనబరిచారు. అవును. అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు టా టాప్ 3 బ్యాటర్స్ అయితే ఎక్కడ ఛాన్స్ ఇవ్వటం లేదు. జనరల్‌గా చెప్పాలంటే. ఎవరోళ్ళు రన్స్ స్కోర్ చేస్తున్నారు. అవునవును. సాయి కూడా ఒక సెంచరీ స్కోర్ చేశాడు. బట్లర్ 50స్ ఉన్నాయి అతనికి. హి ఈస్ బీన్ ఇన్ ఔట్‌స్టాండింగ్ ఫార్మ్. సో, టాప్ 3 బ్యాటర్స్‌తో పాటు సింధు కూడా అప్పుడప్పుడు సంధు కూడా కొంచెం చక్కటి బ్యాటింగ్ అని వాషింగ్టన్ సుందర్ ముఖ్యంగా హ్మ్. వాళ్ళకు హ్మ్. ప్లస్ పాయింట్ అయిపోయినాడు. ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఎందుకంటే ఆహ్, అతను చాలా మంచి సపోర్ట్ అందిస్తున్నాడు మిడిల్ ఆర్డర్‌లో. అతని పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ తెవేటియా ఒక 50 సాధించాడు. అతనిలో కూడా మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ వల్ల బ్యాటింగ్ లైనప్ లేదని కాదు గానీ, బట్ వాళ్ళ మెయిన్ పెర్ఫార్మన్స్ వి హావ్ సీన్ ఓన్లీ ఫ్రమ్ టాప్ 3 బ్యాటర్స్. సో, ఒకసారి అంటే గతంలో వీళ్ళిద్దరి మధ్యల అంటే జీటీ, ఆర్‌సీబీ మధ్యలో జరిగిన మ్యాచ్‌ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే పైచేయి ఏ జట్టు ఎక్కువ సాధించింది? ఎంతవరకు విజయం సాధించింది అంటే ఏం చెప్తారు? లైట్‌గా ఆర్‌సీబీనే పైచేయి సాధించింది. అందులో డౌటే లేదు. బట్ ఫైనల్ ఈస్ ఫైనల్ గ్రాండ్ ఫినాలే డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటది. అండ్ 2 టీమ్స్ మంచి పుంజుకున్నాయి. అంటే ఆఫ్‌కోర్స్ ఆర్‌సీబీ అయితే ఫ్రమ్ ది వర్డ్ గో వాళ్ళు చాంపియన్‌గా డిఫెండ్ చేసుకునే క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయని చెప్పి నిరూపిస్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్‌ది జస్ట్ నాట్ ఫ్లాష్ ఇన్ ద పాన్ కాదు. మేము ప్రతిసారి ఆడగలుగుతాం. ప్రతిసారి ఆడుతూ ఉన్నారు కూడా వాళ్ళు. దే హావ్ బీన్ అవునవును. అన్ ఎంటర్‌టైనింగ్ సైడ్ ఆర్‌సీబీ మొదటి నుంచి. అండ్ దానికి విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి ఫార్మ్ ఉండడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ పటిదార్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. డేవిడ్ మంచి ఫినిషెస్ ఇస్తున్నాడు. కృణాల్ పాండ్యా, పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ కూడా తోడయ్యాడు. అండ్ ఈరోజు ఒక ఫారిన్ బ్యాటర్ ఉంటాడా?
లేకుంటే పారిన్ ఎక్స్‌ట్రా బౌలర్‌ని తీసుకుంటాడా? అది ఒకటే క్వెషన్ మార్క్ గాని. బట్ ఐ హ్మ్. థింక్ హ్మ్. ఆర్‌సీబీ హావ్ లుక్ లైక్ ఎ చాంపియన్ టీమ్ ఫ్రమ్ ది అంటే ఇక్కడ ఆ పిచ్ గురించి ఏం చెప్పారు? ఎలా ఉండబోతా ఉంది? హోమ్ గ్రౌండ్ జీటీ గాబట్టి, వాళ్ళకేమన్నా ప్రదేశం మదర్ ల్యాండ్ పైన ఆడుతా ఉన్నాము అనే కొంత హోప్స్‌తోని వస్తా ఉన్నారు గదా! ఎలా ఉంటుందక్కడ వెల్ 2 ఉంటాయి. జట్లకి? కేరింతలుంటాయి. వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు డెఫినెట్‌లీ బికాస్ 1,00,000 ప్లస్ క్రౌడ్ ముందు జరుగుతది గనుక. బట్ అట్ ది సేమ్ టైమ్ బిట్ ఆఫ్ ప్రెషర్ గూడా ఉండవచ్చు. అండ్ ఆర్‌సీబీకి ఏం కొత్త కాదు ఇక్కడ. ఆల్రెడీ ఫైనల్స్ ఆడారు. వీళ్ళతో మ్యాచెస్ ఆడారు గనుక ఐ థింక్ వాళ్ళకేం కొత్త కాదు. మీరన్నట్టుగా వాళ్ళకి కూడా అట్మాస్ఫియర్ అలవాటు పడి ఉన్నారు వాళ్ళు గూడా. పిచ్ అంటారా? పిచ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఆడినటువంటి పిచ్ అంటే మొన్న ఈ రీసెంట్‌గా ఒక మ్యాచ్ గూడా ఆడారిక్కడ. అవును. అక్కడ గూడా 250 ప్లస్ రన్స్ కూడా స్కోర్ చేయబడ్డాయి. సో, అటువంటి అదే వికెట్ యూజ్ చేయబోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ స్టైల్ ఉంటది. బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అండ్ లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ బి హై స్కోరింగ్ ఫైనల్ టుడే. సరే ఇంకోటి అంటే ఈ ఫైనల్ మ్యాచ్‌లో వెదర్ ఎలా ఉంటుంది? అంటే మీకున్న సమాచారం ప్రకారము ఎలా ఉండబోతుంది? అంటే వర్షం ఏమన్నా వచ్చే సూచనలేమన్నా ఉన్నాయా? కొంతవరకైతే ఉండే అవకాశాలున్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. అట్లేమన్నా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. ఉన్నా గాని ఎక్కువ రెయిన్ ఏం పడకపోవచ్చు. అంటే మ్యాచ్ క్యాన్సెల్ అయ్యేటటువంటి అవకాశాలైతే లేవు ఎట్ ప్రెజెంట్ బికాస్ వెదర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. యాహ్! మన దగ్గర గూడా ఇప్పుడు చూస్తున్నాం గదా! సడెన్‌గా అన్‌సీజనల్ రెయిన్స్ వస్తుంటాయి. ఎండాకాలం అవునవును. సమ్మర్ గాలులు ఎక్కువగా వీయడంతోటి వస్తుంటాయి, పోతుంటాయి. బట్ పూర్తిగా మ్యాచ్ క్యాన్సెల్ అయ్యేలాగానైతే వెదర్ కండిషన్స్ లేవనండి. ఒకవేళ బట్ అంతరాయం జరిగితే ఎలా ఉంటుంది సార్? అంటే ఒకవేళ అంతరాయం రెస్ట్ డే లేకుంటే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్‌గా తర్వాత కూడా మ్యాచ్ క్యాన్సెల్ అయింది. ఏది అది రెస్ట్ డే తర్వాత కూడా అంటే ఐ థింక్ ఓన్లీ బిడ్ ఆర్‌సీబీకి అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు టాప్‌లో నిలిచారు గనుక. హ్మ్. ఐ థింక్ అట్లా కాకపోవచ్చు. మ్యాచ్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంది. జరిగే 100% జరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ యాహ్! ప్రకృతి వైఫల్యాలేమన్నా జరిగితే మాత్రం వర్షం నో, గిట్లా నో, నో. ఏం ఏం ఛాన్సెస్ అయితే లేవు. ఓకే. అంటే మ్యాచ్ అయితే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చాలామంది గూడా సోషల్ మీడియాగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం ఇట్లా రెడీగా ఉన్నారు. ఒక యుద్ధం చేయడానికి మేము విన్ అయిపోయాము అనే ఆలోచనలో యుద్ధం జేయడానికి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్టులు పెట్టడానికి సిద్ధమైతా ఉన్నారు. వాళ్ళకి ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఏం జెప్తారు? ఐ థింక్ యాహ్! డెఫినెట్‌లీ వాళ్ళ పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటదండి. డౌటే లేదు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ మొత్తం అలరించినటువంటి టీమ్. ఎప్పుడు ఈ టోర్నమెంటే గాదు ప్రతిసారి గూడా వాళ్ళు ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉంటారు. ఎక్సైటింగ్ క్రికెట్ ఆడతారు. అండ్ అందరూ ఫామ్‌లో ఉన్నారు. అందుకనే నేనేమంటానంటే వాళ్ళ ఫాన్స్ కాన్ఫిడెంట్ గానే ఉంటారు డెఫినెట్‌లీ. చాలా గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్సే కాన్ఫిడెన్స్ అనిపిస్తది. ఉంటది. అవును. ఉంటది. బట్ ఇది క్రికెట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ఓవరాల్ పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంది గనుక ఐ థింక్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ అయితే ఆర్‌సీబీకే ఉన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్‌లలో గూడా చాలా వరకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గూడా కొంత ఇప్పటి నుండే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కొంత చేంజెస్ అయితా ఉన్నాయని గూడా. ఎంతవరకు చేంజెస్ ఉండే అవకాశం ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ వరకి? ఐ థింక్ మినీ ఆక్షన్‌లో ఎక్కువ ఛాన్సెస్ కాకపోవచ్చు. చాలా మంది రిటైన్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది వైభవ్ సూర్యవంశి విషయం మాట్లాడుతున్నారు. 2028లో బిగ్ ఆక్షన్ జరిగినప్పుడు మేబీ అతనికి ఎన్ని కోట్ల ధర పలుకుతది చూడాలి. బట్ అదర్‌వైజ్ నెక్స్ట్ ఇయర్ వరకైతే అంత చేంజెస్ ఉండకపోవచ్చు. కొంచెం ఎక్కువ డబ్బు అతనికి ఇచ్చి అటువంటి ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళని కాదు. మాత్రే ఉన్నాడు. తర్వాత మీకు చాలా మందున్నారు. ఒక్కళ్ళని కాదు. యంగ్‌స్టర్స్ చాలా మందున్నారు. కార్తిక్ త్యాగి ఫ్రమ్ కలకత్తా దే ఆల్ ప్లేడ్ గుడ్ క్రికెట్ అండ్ మినీ యాక్షన్‌లో అంత డబ్బేమది కాకపోవచ్చు. బట్ 2028లో నేననుకుంటాను. అప్పుడు మీరన్నట్టుగా చాలా మందికి ధర పలికే ఛాన్సెస్ ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.